భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మలకు నమస్కరిస్తూ, నిన్ననే మన తెలుగు వారందరికీ కూడా పర్వదినమైనటువంటి ఉగాదిని మనం అందరూ చాలా ఆనందంగా మనం గడుపుకున్నాము. కొత్త సంవత్సరం ఈ పరమ పవిత్రమైన ప్రశాంతి నిలయంలో సత్యసాయి సన్నిధిలో జరుపుకోవడం అనేటువంటిది మన యొక్క అదృష్టమనే నేను భావిస్తున్నాను. సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉగాదిని ఒక స్పెషల్గా జరుపుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో వారు ఉగాది టైంలోనే ఏదో ఒక పర్తియాత్రనో ఇంకొక ఏదైనా ప్రోగ్రామ్నో చేస్తూ కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు యూత్ పర్తియాత్రను, యువజన పర్తియాత్రను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మనందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చేది, స్వామివారికి కూడా ఎంతో ప్లీజింగ్గా ఉండేటువంటి ఒక కార్యక్రమం అనేటువంటిది అయితే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంతమంది యువతులు ఉగాది పండుగ అంటే ఇంటి దగ్గర ఉండి వాళ్ళ వాళ్ళతో ఉండి ఆనందంగా ఉల్లాసంగా ఉండాలని మామూలుగా అనుకుంటాం. పండగకి ఇంటికి పోతున్నాము అంటారు, ఇంటికి వెళ్తున్నామని. అయితే ఇంతమంది యువతులు అందరూ కూడా పుట్టపర్తినే తమ ఇల్లుగా భావించి ఉగాదికి ఇక్కడ వస్తున్నారంటే డెఫినెట్గా ఇది చాలా సంతోషమైనటువంటి విషయం. నిజంగా కూడా ఇది మన ఇల్లే, మనకు తల్లి తండ్రి సమానమైనటువంటి, తల్లిదండ్రుల కంటే ఎక్కువైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమమూర్తి అయినటువంటి ఆ స్వామి నడియాడిన ప్రదేశము, వెలసిన ప్రదేశము, మనందరినీ హక్కును చేర్చుకున్నటువంటి ఈ ప్రదేశం కాబట్టి ఇదే మనకి నిజమైన ఇల్లు, శాశ్వతమైన ఇల్లు అనేటువంటి అనుకోవడంలో మనకి ఎటువంటి సంశయం ఉండదు. స్వామి అన్నారు కదా, చిక్కిన సాయిని ఒక్కలయ్యక, మీరెప్పుడు కూడా స్వామి దొరికితే ఆయన్ని వదిలిపెట్టకుండా పట్టుకోండి అని వారే చెప్పారు. అది మాత్రమే మనం ఆ పాదాలని అలా గట్టిగా పట్టుకొని మన జీవితంలో మన జీవిత ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటే మనమే మన జీవిత సాఫల్యం చెందుతామని తెలుసుకున్నాం. కాబట్టి మనకి వారిని చూస్తూ వారి యొక్క అడుగుజాడల్లో నడవాలనేదే ఒక జీవన ధ్యేయం అయిపోయింది. కాబట్టి ఇక్కడే దాన్ని నడిపించడము, ఇక్కడ ఏం జరిగినా వారి యొక్క అనుజ్ఞతోనే జరుగుతుంది, వారి యొక్క కృపతోనే, వారి యొక్క సంకల్పంతోనే ఏదైనా జరుగుతుందనేటువంటిది మా ప్రగాఢ విశ్వాసం కూడా. అదేవిధంగా 100వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. కనపడుతుంటుంది అలా, అంత రత్నాకర్ గారు ఉన్నారు అక్కడ అని అంతా చెప్తూ ఉంటారు. అయితే 11,000 మంది సేవాదళ సభ్యులు అహర్నిశలు రాత్రింబగళ్ళు కష్టపడి ఇక్కడ పనిచేశారు సత్యసాయి సేవా సంస్థలో. చాలామంది ఒకసారి టిఫిన్ చేస్తే మళ్ళీ రాత్రికి భోంచేసేవారు, లేకపోతే టిఫిన్ చేయకుండా మరి మధ్యాహ్నం భోంచేసేవారు, ఒక పూటే భోంచేసి సేవ చేసేవారు. ఎక్కడెక్కడో ఉండే, కొందరు నిద్రపోలేదు, కొందరు ఒక 2-3 గంటలే పడుకున్నారు. అలా ఎంతో నిబద్ధతతో అక్టోబర్ మాసం నుంచి కూడా చాలామంది ఇక్కడికి చేరి, నవంబరు ఫస్ట్ వీక్ నుంచి కూడా దాదాపు 11,000 మంది సేవాదళ సభ్యులు ఇక్కడికి చేరి వారందరూ కూడా ఎంత సేవ సలిపారంటే అది మాటల్లో వర్ణించలేం. దాదాపు 2 లక్షల మంది ప్రతిరోజు భోంచేస్తున్నారు. మరి అంతమందికి భోజనం జరగాలంటే భోజన సౌకర్యాలు చేయాలి, వారికి కావలసినటువంటి పని దినుసులు ఇవ్వాలి, వారికి చేరేటువంటి కూరగాయలు చేయాలి, తరగాలి, హెల్ప్ చేయాలి, ఆ పాత్రల్ని తిరిగి డైనింగ్ హాల్కి చేర్చాలి, తిన్న పాత్రలను వెనక్కి తీసుకురావాలి, దాన్ని క్లీన్ చేయాలి. ఒకటి కాదు, ఒక భోజనం వరకు దాదాపు 2 లక్షల మంది దాదాపు
భోంచేస్తూ వచ్చారు. మరి అంతటి బృహత్ కార్యక్రమాన్ని చేయగలిగామంటే అది మానవ మాత్రులు చేసేకవుతుందా? ప్రతిరోజు ఏదో ఒక పూటకి ఏదో చేసే ఇచ్చంటే ఒకరోజు ఒక లంచ్ ఒక బ్రేక్ఫాస్ట్ పెట్టామంటే సరిపోతుంది. దాదాపు 15 రోజులు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ టిఫిన్, మళ్ళీ దానికి టీ, కాఫీ, మళ్ళీ రాత్రి భోజనం, ఇన్ని రకాలుగా చేయాలంటే అది కేవలం సత్యసాయి సేవా సంస్థలకు మాత్రమే సాధ్యమవుతుంది. సత్యసాయి సేవాదళ సభ్యులు మాత్రమే చేయగలరు. అది చేయాలంటే ఎవరో డబ్బిచ్చి చేయించుకునేది దాంట్లో ఏముండదు, ఆ ఆనందం దొరకదు. ఇక్కడ కేవలం ఒకే ఒక రీజన్తో సాయి సేవాదళ సభ్యులందరూ కూడా ఎంతోమంది ఫంక్షన్స్, ఎన్నో గొప్ప ఫంక్షన్స్ ఇక్కడ జరుగుతున్నా కానీ కుల్వంత్ హాల్ సైడ్ కూడా వచ్చిన వాళ్ళు లేరు. చాలామంది వాళ్ళకి అలాట్ చేసినటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళు ఉంటూ సేవలు జరుపుతూ వచ్చారు. ఏది ప్రతిఫలాపేక్ష లేకుండా ఎవ్వరు ఏదో ఆశించి కానీ కేవలం ఒకటి వాళ్ళు ఆశిస్తున్నారు. ఏం తెలుసా? స్వామివారి యొక్క ప్రేమ, స్వామివారి యొక్క ఆశీస్సుల కోసమే. వాళ్ళు ఏమున్నా, వాళ్ళ స్థితిగతులు ఎలాంటి ఉన్నా, చాలామంది వాళ్ళ ఇండ్లలో పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండవచ్చు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండవచ్చు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అందరితో పాటు ఈ సేవాదళ్ షెడ్స్లో ఉంటూ వాళ్ళందరితో పాటు కలిసిమెలిసి ఉంటూ ఇంత సేవ సలిపారంటే అది స్వామి పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసము, వారికి ఉన్నటువంటి ప్రేమనే వారిని ఇంతగా వారిని పని చేయించగలిగింది. సేవ అనే దానికి మారుపేరు ఏదైనా ఉందంటే ఒకే ఒక సంస్థ, అది సత్యసాయి సేవా సంస్థ. ఇంకేది ఎన్నో మంది చెప్తుంటారు, నేనేదో ఇది మీరున్నారు కాబట్టి పొగడ్తగానో లేకపోతే మనమంతా కలిసి చేస్తున్నామని ఒక గర్వంతో చెప్పే మాట కాదు, ఇది వాస్తవం. సత్యసాయి సేవా సంస్థల్లో జరిగేటువంటి ఒక సేవ, ఒక వాలంటీర్ సేవ అనేటువంటిది ఏ సంస్థ కూడా ఎక్కడ కానీ దరిదాపుల్లో ఉండలేదు. అలాంటి ఒక గొప్ప సేవను మన సత్యసాయి సంస్థలు చేస్తున్నాయి. అయితే ఒకానొక సమయంలో ఇలానే యూత్ మీట్ జరిగితే కోఆర్డినేటర్స్ వాళ్ళంతా కూర్చొని ఉంటే స్వామి అలా వస్తూ, ఏంటయ్యా ఎవరు వీళ్ళంతా అంటే, స్వామి అందరూ కూడా యూత్ వచ్చారు ఇక్కడికి, స్వామి దగ్గరికి వాళ్ళందరూ కూడా యూత్ విభాగంలో చేరారు, చాలామందిని చేర్పించామని ఆయన వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తే, స్వామి అవును అట్లనా అని చెప్పి తిరిగి ఆ యూత్ను అడ్రస్ చేస్తున్నప్పుడు స్వామి మా కోఆర్డినేటర్స్ అంతా కూడా యూత్ విభాగంలో యూత్ని చేర్చారు, యూత్ అంతా వచ్చి దీంట్లో చేరుతున్నారని చెప్పి ఇంతవరకు చెప్పారు. అయితే అందరూ గమనించుకోవాల్సిన ఒక విషయము, నేను సంకల్పించుకోకుండా ఏ యూత్ ఇక్కడ చేరుతారు అని చెప్పి స్వామి అన్నారు. నా పర్మిషన్ లేకుండా ఏ యూత్ వచ్చి ఇక్కడ చేరుతారు అన్నారు. కాబట్టి అలా అనిపిస్తుంటుంది, మనం చేరాము, చేర్పించాము అలా అనిపిస్తుంటుంది. అయితే స్వామి యొక్క సంకల్పంతోనే, స్వామి యొక్క పిలుపుతోనే మనమందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరామనేటువంటిది, ఇలాంటి ఒక పర్వదినమైన ఉగాది పర్వదినం రోజు మనం అందరూ ఇక్కడ ఉండగలిగామంటే స్వామి చెంత, మన స్వామి కుటుంబ సభ్యులమై మన స్వామి ప్రశాంతిలో ఉంటున్నాము, వారితో పాటు ఉగాది జరుపుకుంటున్నామంటే ఇది వారు పిలిచారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. మరి ఈరోజు చెప్తూ చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు సార్, ఈసారి 80% కొత్త వాళ్ళు ఏదో అన్నారు. ఎంతమంది ఫస్ట్ టైం వస్తున్నారు ప్రశాంత్ నీలం? ఒకసారి చేతులు ఎత్తండి. మొట్టమొదటిసారిగా ప్రశాంత్ నీలం వస్తున్నారు, చేతులు ఎత్తండి. ఓకే, చాలామంది వచ్చారు. లేడీస్ విభాగం చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే సత్యసాయి సంస్థలు అంత అద్భుతంగా పనిచేస్తున్నాయంటే ఎక్కువ భాగం మహిళా విభాగం వల్లనే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మన 100th బర్త్డే 100వ సంవత్సర శతాబ్ది ఉత్సవాల్లో కూడా దాదాపు ఈక్వల్గా మహిళలు కూడా, సేవాదళ సభ్యులు కూడా ఎంత సేవ చేశారంటే అంత సేవ చేశారు. అన్ని కిచెన్స్ అంతా వాళ్ళే హ్యాండిల్ చేసుకున్నారు అనుకుంటా. చాలా సేవ చేశారు, ఈక్వల్ నెంబర్ వాళ్ళు ఎక్కడే కానీ. అయితే ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఎక్కడ పోయినా కానీ మహిళా విభాగమే ఎక్కువగా పనిచేస్తుంటుంది. అఫ్కోర్స్ వీళ్ళు నన్ను బయటికి వెళ్ళాక విభేదించవచ్చు కానీ, బట్ నాకైతే ఆన్సర్ కూడా ఉంది, వాళ్ళకి చెప్పడానికి కూడా ఆన్సర్ ఉంది.
ఎందుకంటే మగవాళ్ళు పని చేయాలంటే ఇంట్లో ఆడవాళ్ళు పర్మిట్ చేయాలి కదా. సో దాంట్లో కూడా డెఫినెట్గా వాళ్ళ పర్మిషన్ హస్తం ఉందనేది అంటే మనం అంగీకరించాల్సిందే. అయితే ఇంత చక్కగా నడుస్తుందంటే ఇప్పుడు ఒక బాల వికాస్ ఉందనుకోండి. ఈరోజు అంతా చెప్తున్నారు బాల వికాస్లో ఎంతమంది ఉన్నారు తెలుసా పిల్లలు? చెప్పారా మీకు? ఎంతమంది పిల్లలు చదువుతున్నారు తెలుసా బాల వికాస్లో? 4 లక్షల మంది పిల్లలు ఉన్నారు ఈరోజు. 4 లక్షల మంది. మరి యువజనులంతా యూత్ అంతా వచ్చి చేరినప్పుడు కూడా అదే ఉపన్యాసంలో స్వామి చెప్తూ ఎందుకు యూత్ వచ్చి సాయి సంస్థలో చేరాలి అని వారే చెప్తూ, మరి ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? పదవుల కోసమా? ఏదో యూత్ వింగ్ లీడరు మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికా? ఏదైనా మీరు ఇది చూపించి ఏదైనా ఆస్తులు చేసి మీరు బిజినెస్ బాగా లేవాదేవీలు చేసుకోవడానికా? బిజినెస్ కనెక్షన్ చేసుకోవడానికా? దేనికి చేరాలి అనేటువంటి ఒక మీమాంసలో స్వామి చెప్తూ, సత్యసాయి సేవా సంస్థల్లో యూత్ విభాగంలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా చేరవలసింది ఒకే ఒక కారణం, సేవ చేయడానికి, స్వామి ప్రేమ పొందడానికి మాత్రమే యూత్ విభాగంలో చేరాలి. ఇంకా దేనికి ఉండకూడదు. ఎందుకంటే మనము ఆ పని చేస్తే యు డూ మై వర్క్, ఐ విల్ డూ ఆల్ యువర్ వర్క్. మీరు ఒక చిన్న పని స్వామి కోసం చేసినప్పుడు, స్వామి సేవా సంస్థలో ఉన్నప్పుడు మిగతా అన్ని స్వామి చూసుకుంటారు. మనం వాటి కోసం అని చెప్పి ఇక్కడ దీన్ని ఉపయోగించుకోబడుతుంటే, దీన్ని మనం ఏ దానికైతే స్వామి నిర్దేశించారో ఆ పనిని మనం చేస్తూ వస్తూ ఉంటే మన జీవితాలన్నిటినీ స్వామి చక్కబెడుతూ ఉంటారు. ఎంతోమంది ఇక్కడ అన్నీ వదిలేసి వచ్చే స్వామి కోసం ఉన్నారు. వాళ్ళందరికీ ఎన్ని రకాలుగానో స్వామి హెల్ప్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా సత్యసాయి సేవా సంస్థల్లో ఎప్పుడైనా వాలంటీర్స్ వచ్చినప్పుడు కూడా ఆఫీస్లో ఎవరినో ఒకరిని పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు నేను అడుగుతుంటే వాళ్ళ అనుభవాలు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. లాస్ట్ టైం నేను వచ్చి సేవ చేసి వెళ్ళాను సార్, వస్తూనే నాకు ప్రమోషన్ వచ్చింది, 2 ఏళ్ళ నుంచి కాచుకొని ఉన్నాను అని ఒక అతను చెప్తాడు. ఇంకెవరు నాకు ఉద్యోగం లేక నేను చాలా ఇబ్బంది పడుతుంటే పోతూనే ఒక కాల్ లెటర్ వచ్చింది అంటారు. ఈ ప్రశాంత్ నిలయం ఎప్పుడు కట్టారో తెలుసా? ప్రశాంత్ నిలయం ఎప్పుడు కట్టారో తెలుసా? 1950 ఇనాగరేట్ చేశారు. 1950 అంటే స్వామి యొక్క 100th బర్త్డే అంటే ప్రశాంతి నిలయానికి 75 సంవత్సరాలు. అంటే స్వామి 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ప్రశాంతి నిలయం కట్టారు. ఎప్పుడు? స్వామికి 25వ బర్త్డే రోజు ప్రశాంతి నిలయం ఇనాగరేట్ అయింది. ప్రపంచానికి ఆధ్యాత్మిక బోధనలు సలిపే ఈ మహత్తరమైనటువంటి పరమ విశిష్టమైనటువంటి మందిరము 1950 సంవత్సరంలో స్వామివారు కేవలం 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇది ప్రారంభించబడిందంటే 25 ఏండ్లకి స్వామి ఈ గ్రామంలో మరి 4 సంవత్సరాలు పట్టిందంట అది కట్టడానికి. అంటే భూమి పూజ చేసినప్పుడు స్వామికి 21 సంవత్సరం. మనకి ఇంకా చాలామంది యూత్ అని చెప్పి 35-40 ఏళ్ళు వచ్చినా మనకి ఇంకా ఉద్యోగం సరిగా ఉంటుందా లేదా, ఇంకా చాలా సమస్యలు ఉంటాయి మనకి జీవితం ఎట్లుంటుంది, ఇంకా సరిగా సెటిల్ అయ్యిండము, ఎటు పోవాలా కొంచెం ఇంకా సందిగ్ధంలో ఉంటుంది. అలాంటి మన మానవ జీవితంలో వారిని అంటే పోల్చుకునే అవకాశమే లేదు. కానీ ఒక అవతార పురుషుడు కేవలం వచ్చిన ఆయన 21 సంవత్సరాలకి ఈ ప్రాంతంలో ఆయన భూమి పూజ చేశారంటే అంతకుముందే దానికి అన్ని ప్రణాళికలు స్వామి 14వ సంవత్సరంలోనే వారి 14వ సంవత్సరం 1940 స్వామి తన ఇంటి నుంచి బయటకు వచ్చేసి నేను ప్రపంచం కోసం వచ్చాను, ఏ కుటుంబం కోసమో ఏ గ్రామం కోసమో ఏ కమ్యూనిటీ కోసమో రాలేదు, నేను వచ్చింది ఈ మానవాళి కోసము. ఈ కుటుంబం అంటే నాకు వసుదైవ కుటుంబం అనే 14వ సంవత్సరంలోనే చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చేసిన స్వామి కేవలం 10 సంవత్సరాల్లో ప్రపంచానికి ఆధ్యాత్మికను బోధించే ఈ ప్రశాంతి నిలయాన్ని ప్రారంభోత్సవం చేశారంటే ఆయన ఇంకెవరై ఉంటారు అనేది ఒక ఊహించుకోవాలి మనం అంతే. ఇక్కడికి రోడ్డు లేదు, అప్పటికి ఇక్కడికి కరెంట్ లేదు. అంటే ఈ రోజుకి మరి ఆ రోజు ఎంత ఉన్నతంగా ఆలోచించి ఇంత మందిరాన్ని అప్పుడు కట్టారు. కడుతుంటే ఆ హాల్ కడుతుంటే ఈశ్వరమ్మ గారు స్వామివారి యొక్క తల్లిగారు అడిగి, నాయనా ఇంత పెద్ద హాల్ కడుతున్నావురా, ఎవరు దీన్ని తుడిసేది ఊడ్చేది, దీన్ని ఎవరు చూస్తారు ఇది అంటే, అమ్మ ఒకరోజు వస్తుంది ఏ హాలు ఏ బిల్డింగు నా భక్తుల్ని కూర్చోబెట్టుకొని పెట్టుకోలేవు, ఆకాశమే ఒక
రూఫ్గా ఉంటేనే నా భక్తులు దాని కింద కూర్చోవలసి వస్తుంది, ఏ బిల్డింగుల్లో మాత్రం నా భక్తులు పట్టరని చెప్పి వారు ఆ తల్లికి చెప్పితే ఆశ్చర్యపోయి ఉంటుంది. ఆ తల్లి నమ్మశక్యమైండదు. ఆ తల్లికి ఎట్లా అర్థమవుతుంది? మనం మానవులు ఏదో చెప్తుంటే అరే ఏమో ఎలా అవుతుందో. ఆ చిన్న హాల్ ఇప్పటికి అనిపిస్తుంది, అప్పటికి 40-60 ఉన్నటువంటి ఆ హాల్, ఇంత పెద్ద హాల్ నువ్వు కడుతుంటే ఎక్కడ వస్తారు? ఎంతోమంది వచ్చి ఒక 10 మంది వచ్చి కూర్చునే దానికి ఎందుకు నాయన ఇంత పెద్ద హాలు, దీన్ని డైలీ తుడ్చాలా ఊడ్చాలా అంటే ఎంత ఇబ్బంది అవుతుందంటే ఆ స్వామి చెప్పారు. ఈరోజు నిజంగానే మీరు బర్త్డే వచ్చినప్పుడు చూసింటే అస్సలకి మనం ఎక్కడ నడవలేం, ప్రశాంతి నిలయమే కాదు, పుట్టపర్తిలో చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు నడవడానికి అంత ఈజీ కాదు. ఊరికి నిల్చుకుంటేనే మేము పోతుంటాం, మనం నడచాల్సిన పని లేదు. ఊరికే నిల్చుకుంటే మీరే తీసుకెళ్ళిపోతారు. అక్కడ గోపురం దగ్గర దిగారనుకోండి, మీరు షెడ్ దగ్గరికి వచ్చేళ్ళకి మీరేం నడవాల్సిన పని లేదు, వాళ్ళే తీసుకెళ్ళిపోతుంటారు. అట్లా ఆ ప్రవాహిని చాలామంది చెప్పారు, సార్ మేము రోడ్లోకి వచ్చాం కానీ అక్కడ ఎల్వీ స్టేడియం నుంచి బయటకు వచ్చాం కానీ ప్రశాంత్ నిలయానికి మేమేం రాలేదు, తీసుకొచ్చేసారు సార్ అలా అని చెప్పి అలా వస్తున్నారు. మరి వారు ఎప్పుడో 1950లో చెప్పారట ఆ మాట. ఏం పర్లేదులే అలా జరుగుతుంది. ఆ రోజే 23వ తారీఖు అనుకుంటాను, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను దర్శనం చేసుకోవాలా, నన్ను తీసుకెళ్ళి బ్రదర్ అంటే తీసుకుని కారులో వస్తున్నాం. ఆ రోజు విపరీతమైన జనము, అసలుకి అది ఒక ప్రవాహం. అయితే ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళు కొన్ని కాన్వాయ్లో కొన్ని పోలీసులు అని తీసుకెళ్ళి వచ్చి ఇక్కడ బయట పోలీస్ స్టేషన్ బస్ స్టాండ్ ఉంటుంది కదా, అక్కడ నిలిచిపోయాం. దాదాపు 30 నిమిషాలు నిలిచిపోయినాం. ఆయన అడుగుతున్నారు పాపం, ఏమైంది 30 నిమిషాలుగా కారులో ఉన్నాము ఏమైంది అని. ఆయన సెక్యూరిటీ అతను వాకీ టాకీ ఉంటే అతను అడుగుతున్నాడు కారులో అడిగితే ఆయన పాపం వాకీ టాకీలో ఇంకొక పోలీస్ అతనితో మాట్లాడుతున్నాడు. వాకీ టాకీ సౌండ్ పెట్టి మాట్లాడి ఏమైంది, క్లియరెన్స్ వస్తుందంటే వస్తుంది సార్ ఉండండి, 3 రోజుల నుంచి ఇట్లనే ఉంది, మనం ఏం చేసేకి లేదు, ఇది ఇట్లనే ఉంది అని చెప్పి ఆయన అక్కడి నుంచి చెప్తున్నాడు. ఈశ్వరమ్మ గారితో స్వామి ఆ రోజు అన్నారు, నా భక్తుల్ని ఏ బిల్డింగు కూడా దాన్ని పట్టలేవు, అయితే ఆకాశమే నా భక్తులకి ఒక రూఫ్గా తయారై ఉంటుంది, దాని కిందనే కూర్చోవలసి వస్తుందన్న మాట ఎప్పుడు ఈ జనసందోహం చూసినప్పుడు అంతా నాకు అదే గుర్తు వస్తుంటుంది, వారు చేసినటువంటి ఆ కన్వర్జేషన్. ఎందుకంటే ఏ మాట ఇచ్చినా స్వామి ఏ మాట చెప్పినా కానీ అలానే ఈ క్షేత్రం దినదినాభివృద్ధి అయి, దినదినం కాదు ఇది గంటకు అభివృద్ధి అవుతుంటుంది, గంటకు కాదు నిమిషానికి ఇది అలా అభివృద్ధి అవుతుంటుంది. అలా అవుతేనే ఈరోజు స్వామి యొక్క ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ సామ్రాజ్యము 150 దేశాల పై చిలుకు దేశాల్లో ఈరోజు ఇలా వ్యాపించి ఉంది అంటే అసలుకి ఇది మనం అందరూ కూడా అంటే యూత్ అని అందరూ కూడా భక్తులైతేమి యూత్ అయితేమి అందరూ మనం కూడా ఆ పాతలో నడిచేవాళ్ళం కాబట్టి ఒకసారి ఆలోచిస్తే ఎవరై ఉంటారు ఈయన. మరి ఇక్కడ ఏంటి వారు చదువుకుంది 8వ తరగతి డ్రాప్ అవుట్, మనం ఏమంటాం, మనం 8th క్లాస్ డ్రాప్ అవుట్ అంటాం కదా. బాబా 8th క్లాస్ చదువుతూ 8th క్లాస్ డ్రాప్ అవుట్. మరి ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరికీ పాఠాలు చెప్తున్నారంటే మరి ఆయన ఎవరో సంబడి మస్ట్ బి సంబడి కదా. ఆయన ఎవరై ఉంటారనేది ఒకసారి ఆలోచించాలి. మరి ఈ కుగ్రామంలో ఇక్కడికి కనీసం రోడ్డు లేదు, కనీసం ఎక్కడైనా క్లోజెస్ట్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అంటే 25 కిలోమీటర్లు నడిచిపోవాలి, పెనగొండకు నడిచిపోవాలి. అలాంటి ఒక కుగ్రామంలో ఏమీ పోస్టల్ సర్వీస్ కానీ ఏ వ్యవస్థలు లేనటువంటి ఒక కుగ్రామంలో జన్మించి ఇతను మానవాళికి నిర్దేశించడానికి మంచి మార్గాన్ని చూపించడానికి నేను వచ్చానని ఇంట్లో చెప్తే వాళ్ళు ఎట్లా నమ్ముతారు? వాళ్ళకి ఎట్లా ఊహకు అందింటుంది? వాళ్ళు కూడా పాపం చాలా ఇబ్బంది పడి ఉంటారు. వాళ్ళని ఎవరిని తప్పని పాపం ఆయన్ని తీసుకెళ్ళి ఎవరో మంత్రగాళ్ళకి చూపించి వీడికి సరిగా ఉందా లేదా అని కూడా పాపం ట్రై చేశారట. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు మనకి ఇక్కడ నిలబడి వారే ఇవన్నీ స్వయాన ఉండి చూసి చేయించినవి అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి మనం అన్నీ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం.
ప్రతి ఇటుక కూడా ఈ ప్రశాంతి నిలయంలో వారి యొక్క పర్యవేక్షణలోనే ప్రతి బిల్డింగ్ కూడా జరిగిందనేది అంటే ఎంతమందికి తెలుసు? ఇక్కడ ప్రతిదీ మనకి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఈ అద్భుతమైనటువంటి హాల్ కడుతున్నప్పుడు స్వామివారు నడుస్తూ అక్కడ ఉన్నటువంటి వర్కర్స్తో మాట్లాడుతూ వాళ్ళందరినీ ప్రేరేపిస్తూ ఏ చిన్నది కానీ పెద్దది కానీ వారు స్వయంగా పనిచేస్తూ స్వయంగా పర్యవేక్షిస్తూ మన కోసం నెలకొల్పినటువంటి ఈ ప్రశాంతి నిలయ ప్రాంగణంలో ఇది పరమ పవిత్రమైనది. ఒక అవతార పురుషుడు ప్రతి ఒక్క అణువణువును తన పాదస్పర్శ చేత పునీతం చేసినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో మనమందరూ కూడా చేరడం అనేటువంటిది మన జన్మ జన్మల సుకృతమే కానీ ఇంకేంటిది కాదనేటువంటిది మనందరూ కూడా రియలైజ్ కావాలి, అందరూ నమ్మాలి. అయితే ఇక్కడికి వస్తుంటారు, స్వామి దగ్గరికి వస్తారు. మరి చిన్న వయసులో చాలామంది వచ్చారు, యూత్ ఉంటారు. అయితే ఏంటంటే 18 to 35 ఉన్నప్పుడు మనకి బాడీలో ఎనర్జీ ఉంటుంది, మనం కొంచెం ఫిజికల్గా కూడా కొంచెం కష్టపడి పని చేయగలుగుతాము. తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయినప్పుడు పెద్దగా కొందరు వయసు పైబడే కొద్దీ అనుభవం వస్తుంది, కొంచెం డైరెక్షన్ చెప్పగలరు, ఎలా చేయాలి వాళ్ళ యొక్క అనుభవంతో వాళ్ళు మనకు డైరెక్ట్ చేయగలరు. కానీ ఈ వయసులో మాత్రం సేవకు బెస్ట్ టైం అది. ఎంత సేవ చేస్తే అంత మంచిది అనేటువంటిది స్వామి ఎప్పుడు చెప్పారు. మీరు సేవ చేస్తే మీరు సేవ్ అవుతారు అనేవారు. అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే సేవ మార్గంలోనే వెళ్ళండి. సేవ చేస్తుంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా అది ప్రొటెక్షన్ చేస్తుంది అని చెప్పి స్వామి ఎన్నోసార్లు చెప్పారు. స్వామి ఒకసారి ఎవరో ఇట్లానే ఎందుకు స్వామి సేవ చేయాలంటే స్వామి ఒక మాట చెప్పారు. బ్యాంకులోకి వెళ్ళి మీరు డబ్బు డ్రా చేయాలంటే ఏం చేస్తారు? మీరు విత్డ్రావల్ స్లిప్ చెక్కో రాసుకొని పోతారు. పోయి అక్కడ ఏం చేస్తారు? మనం ఎవరికి ఇవ్వాలి? కౌంటర్లో ఎవరు ఉంటారు? క్యాషియర్ ఉంటాడు, క్యాషియర్కి ఇస్తారు. ఇస్తాను ఏం చేస్తాడు ఆయన? మీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేస్తాడు, మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేస్తాడు. చేస్తాడా లేదా? ఒకవేళ బ్యాలెన్స్ ఉందంటే ఏం చేస్తాడు? పాస్ చేస్తాడు, డ్రా చేస్తాడు, ఇచ్చేస్తాడు. ఒకవేళ మీకు అకౌంట్లో బ్యాలెన్స్ లేదంటే ఏం చేస్తాడు? రిజెక్ట్ చేస్తాడు. లేదు నాయనా నేను ఇవ్వలేను, నీ అకౌంట్లో ఇంత డబ్బు లేదు, వెనక్కి ఇచ్చేస్తాడు. మళ్ళీ నువ్వేం చేయాలి? డబ్బు జమ చేసి తిరిగి వెళ్ళాలి. అట్లనే భగవంతుని యొక్క బ్యాంకులో కూడా మన అందరి అకౌంట్లు ఉంటాయి. ఈ అకౌంట్లో మనం అందరూ అడుగుతుంటాం, స్వామి నన్ను పాస్ చెయ్యి, 10th క్లాస్ సరిగా రాయలేదు ఆ రోజు, లేకపోతే మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా అమ్మాయికి పెళ్లి కాలేదు, మా వాడికి పెళ్లి కాలేదు, ఇలా ఏమో అన్నీ మాకు ఆరోగ్యం సరిలేదు, ఎన్నో చెక్కులు రాస్తూనే ఉంటాం దేవుడికి. చెక్కులు రాస్తూనే ఉంటాం. ఆయన ఏం చేస్తారు? మన అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేస్తారు. బ్యాలెన్స్ ఉందంటే సరే ఇమీడియట్గా పాస్ చేస్తారు, లేదంటే ఏం చేస్తారు? ఆయన కానీ ఏం చేసేది లేదు. కాబట్టి మనం చేసే సత్కార్యాలు, సేవ అంటున్నాం కదా, అవన్నీ సత్కార్యాలు, అవన్నీ కూడా మన అకౌంట్లోనే జమ అవుతుంటాయి. అవన్నీ కూడా మనకు జమ అవుతుంటాయి. ఆ పుణ్యఫలం ఎక్కడికి పోతుంది? సేవ చేసే పుణ్యఫలం అంతా ఎక్కడికి పోతుంది? అది మన అకౌంట్లోనే పడుతుంటుంది. మన అకౌంట్లో పడినప్పుడు మనం పోయి చెక్ ఇచ్చినప్పుడు అరే వీనికి అకౌంట్లో డబ్బు ఉంది పాస్ చేయండి అంటారు ఇమ్మీడియట్గా. లేదంటే ఒక్కోసారి ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తాడు, అవుట్ ఆఫ్ లవ్ ఆయన ఇస్తుంటాడు, సరేలే మళ్ళీ తీసుకురాని. బట్ మనం ఏం చేయలేదనుకో జప్తు అవుతాయి అన్నీ. కాబట్టి మనం ఏదైనా అడిగినప్పుడు, మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు మనమేమి ఇచ్చాం? అందుకే స్వామి కూడా వెరీ క్లియర్గా చెప్పారు, టేక్ 1 step టువర్డ్స్ మీ, ఐ విల్ టేక్ 100 steps టువర్డ్స్ యూ. నువ్వు ఒక అడుగు తీసుకో, నేను 100 అడుగులైనా నీ వైపు వేస్తానని. అంటే ఒక అడుగు తీసుకునే బాధ్యత అయితే మనది ఉందా లేదా? చేయాలి, తీరాలి, తీసుకొని తీరాలి. ఆ ఒక్క అడుగు వేయకుండా స్వామి అన్నీ మీరు తీసుకోండి, లేదులే మనం కొంచెం అతి తెలివి అంటే ఇప్పుడంతా కంప్యూటర్ స్మార్ట్నెస్, స్వామి వద్దులే ఆ 1 మేమెందుకు, మీరు 100 వద్దులేండి 99 తీసుకోండి, 1 మైనస్ చేయండి అంటే అది కుదరదు. అది కైవల్యం ఒట్టి ఒళ్ళో పడాలి, ఏం జరగకూడదు, మనకు కొంచెం కూడా నొప్పి కలగకూడదు, అన్నీ అట్లా టకటక కలగాలి అంటే కలగవు. మనం కష్టపడాలి. మన ఇంట్లో అమ్మ చేసిన భోజనమైనా ఊరికే డైనింగ్ హాల్లో పోయి కూర్చొని చూసేసి వస్తే కడుపు నిండుతుందా? ఏం చేయాలి? ప్లేట్లో పెట్టుకోవాలి, చేతికి పని పెట్టాలి, నోటికి పని పెట్టాలి, నమిలి మింగాలి, అప్పుడే మనకు శక్తి వస్తుంది. ఊరికే పోయి డైనింగ్ హాల్లో కిచెన్లో పోయి చూసి వస్తే కడుపు నిండుతుందా? నిండదు.
అయితే సేవకు మాత్రం అందరూ కలిసికట్టుగా చేసుకోవాలి. యూనిటీ 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 అని స్వామి ఎప్పుడు చెప్పేవారు. అందరూ కలిసి చేస్తే మనం ఎంతైనా సాధించుకోవచ్చు. కాబట్టి మనం అందరూ కలిసి సేవ చేయాలనేటువంటిది ఈ ఏజ్లోనే సేవ. మాకప్పుడు స్వామి చెప్పేవారు, ఇప్పుడు మీరు రాళ్ళనైనా మీరు కొట్టి పిండి చేసే ఒక శక్తి మీలో ఉంది, మీరు చేయాలని ఇప్పుడు చేయండి అంటే, అప్పుడు ఒకసారి మా అందరి స్టూడెంట్లుగా మేము అంతా ఉన్నప్పుడు స్వామి ఇక్కడే ఒక పల్లె ఉంటుంది, ఇక్కడ పక్కన ఒక అడవిలో ఒక పల్లె ఉంటుంది, అమ్మగొండ పల్లెం అని ఒక పల్లె ఉంటుంది. దానికి సరిగా రోడ్ ఉండలేదు. సాయి స్టూడెంట్లందరినీ ఒక 2 బస్సుల్లో స్వామి అందరికీ కాకి డ్రెస్ కుట్టించారు. వైట్ డ్రెస్ వేసుకోకపోతే మట్టితో అంతా మీకు ఇదైపోతుందిరా అని చెప్పి ఒక కాకి డ్రెస్ కుట్టించి మీరంతా డైలీ పోయి మీరు సేవ చేయండి అని చెప్పి చేస్తే, మేము ఒక 10 రోజులు అంతా కష్టపడి మేము దాని రోడ్ అంతా ఒక 7 కిలోమీటర్ల రోడ్డు అంతా మట్టి వేసి బాగా రోడ్ అంతా చేశాం. రోడ్ చేస్తే స్వామి నేను ఇన్స్పెక్షన్కి వస్తానని స్వామి కారులో వచ్చారు ఆ పల్లెకి. అంతవరకు కార్లు పోయేది లేదు, ఉత్త ఎద్దుల బండి పోయేది. అయితే స్వామి తన కారులో మేము సేవ చేశాము, మేము దాన్ని రిపేర్ చేశామని నేనే మీకు వస్తానని చెప్పి దానిపైన మీరు చేయండి నేను రావాలని చెప్పి అలా అందరినీ కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తే మేము అసలుకి ఇప్పుడైతే మేము చేస్తామా అనేది ఇప్పుడు కూడా ఆశ్చర్యం అవుతుంది. ఆ అడవి ప్రాంతంలో మరి తవ్వుకుంటూ రాళ్ళు వేసుకుంటూ, అంటే మనము ఒక అత్యున్నతమైనటువంటి ఒక ఆలోచనతో మనం చేసినప్పుడు, స్వామిని మనం మనసులో పెట్టుకొని చేసినప్పుడు ఎంత పనైనా చాలా సులభంగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. అలా చేయగలిగాం. ఆ రోజు వచ్చి స్వామి ఎంతో ఆనందంగా వచ్చి, నా కోసం చెప్పలేదురా, ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఆసుపత్రి కూడా సరిగా రాలేరు, వాళ్ళకి మంచి సౌకర్యం కలుగుతుందని చెప్పి స్వామి ఆ రోజు చెప్పి మాతో ఒక చిన్న రోడ్డు చేయించారు. కాబట్టి మనం ఈ టైంలో అయితే ఎంతైనా కష్టపడగలుగుతాము, ఎంతైనా మనం సేవ చేయగలుగుతాం. కాబట్టి మనకు గ్రామ సేవలు ఇప్పుడే చెప్తున్నారు, 500 గ్రామాలు మనం దత్తత తీసుకున్నామని చెప్పి, ఈ 500 గ్రామాలు గిరిజన గ్రామాల్లో మరి యూత్ తలుచుకుంటే ఎంతైనా మనం చేయొచ్చు. పాజిటివ్గా బీ పాజిటివ్ అని చెప్పేవారు స్వామి. పాజిటివ్గా ఉండడంలోనే మనం అందరూ ఒక పాజిటివ్ దృక్పథంతో పని చేయగలిగితే మనం అందరూ కలిసి పని చేసుకుంటాం. అయితే స్వామి దగ్గరికి వచ్చారు, ఎవరెవరికి వాళ్ళ కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా స్వామికి మనము పర్సనల్గా మన ప్రార్థనలు మన ద్వారా చెప్పుకోవచ్చు. స్వామి అష్టోత్తర నామాల్లో ఆయనకు ఒక బిరుదు ఇచ్చున్నారు. ఏం తెలుసా? సులభ ప్రసన్నాయ నమః అని ఒక అష్టోత్తర నామాలు చేస్తే నామావళిలో సులభ ప్రసన్నాయ నమః అంటారు. అంటే స్వామిని ప్రసన్నం చేసుకునడము చాలా సులభమని. ఆయనకేం పెద్దగా మనం 3 గంటలకు లేచి తలకిందులు తపస్సు చేయాల్సిన పని లేదు. ఊరికే స్వామి మేము నిన్ను ప్రేమిస్తున్నామని ఒక మాట చెప్తే ఆయన ఉప్పొంగిపోతాడు. పొద్దున లేచినప్పుడు ఒకసారి గుడ్ మార్నింగ్, పడుకున్నప్పుడు ఒకసారి గుడ్ నైట్ చెప్తే చాలా హ్యాపీ అయిపోతారు. అంత మాత్రం చేయగలిగితే స్వామి 24 గంటలు భగవంతుడు మనకి ఇచ్చారు. 24 గంటలు రోజులో ఒక 10 నిమిషాలు స్వామి కోసం మనం, దేవుడి కోసం మనం కేటాయించలేమా? కేటాయించాలి. మనకు టైం లేదంటే దేవుడి దగ్గరికి మనకి ఏదైనా పోయినప్పుడు ఆయన టైం లేదంటే మన పని అయిపోయింది, క్లోజ్. 1 నిమిషమే అట్లా మనకేదో ప్రమాదం వచ్చినప్పుడు నాకు టైం లేదని అనుకున్నాం అనుకోండి, అయిపోయింది. కానీ అందుకే మనం ఈ 24 గంటలు కేవలం ఒక 10 నిమిషాలైనా మనం కేటాయించి ప్రతిరోజు మనం చేసుకోగలిగితే మనందరికీ కూడా స్వామి మన ఇంట వెంట జంట ఉండి కంటికి రెప్పలాగా కాపాడే ఆ స్వామి సులభ ప్రసన్నాయ నమః అన్నారు స్వామి. అంటే స్వామి ఏదైనా మాట చెప్పారంటే అది ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. అది ప్రతి భక్తునికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భక్తునికి కూడా అది అనుభవపూర్వకంగా తెలిసే ఒక పరమ సత్యం. స్వామిని అనుకుంటానే వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి రిలీఫ్స్ కలుగుతూనే ఉంటాయి. వారు వెంటుండి ఎంతో సేవ చేస్తుంటారు. స్వామి ఎప్పుడు చెప్పేవారు, మీరు నాకు సేవ చేయడం ఏంట్రా, నేనే మీకు ఎప్పుడు చేస్తున్నాను అని ఎప్పుడు చెప్పేవారు. ఏ దేవాలయానికి పోయినా మనం ఏం చేస్తాం, నైవేద్యం ఎవరికి ఇస్తున్నాం? ఎవరికి పెడతాం నైవేద్యం? దేవుడికి పెడతాం. వస్త్రసేవ ఎవరికి చేస్తాం? దేవుడికి తీసుకెళ్తాం. ప్రశాంతి నిలయం ఒక్కచోటే దేవుడు నైవేద్యం భక్తులకు పెట్టి ఆయన ఆనందించాడు. వస్త్రాలు భక్తులకు ఇచ్చి ఆయన ఆనందపడ్డాడు. ఎక్కడా చేయలేదు అట్లా. స్వామి మన కోసం ఆయన ప్రతి అడుగు ప్రతి తపన ఆయన మన కోసం చేశారు. కాబట్టి మనం ప్రతిదీ కూడా అందులో కష్టాలంటే ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి, రాకుండా ఉండవు. మనిషి జన్మెత్తినాక ఏవో ఒకటి ఉంటుంది.
సో ఈ రకాలైనటువంటి దాన్ని ఎప్పుడు కూడా మనము అన్ని మంచికే అని కోరుకోవాలి. అన్నీ మన మంచికే, అన్నీ మన మంచి. స్వామి ఎప్పుడు చెప్పేవారు, ఏది జరిగినా జీవితంలో అన్నీ మన మంచికే అని అనుకోండి, అంత మంచి జరుగుతుంది అని చెప్పేవారు. దేవుడికి కండిషన్లు పెట్టద్దండి. నాకు ఇలానే కావాలంటే స్వామి అన్నారు, దేవునికి కండిషన్లు పెడితే మీ కండిషన్ బ్యాడ్ అవుతుందిరా అన్నారు. సో మీరు కండిషన్లు పెట్టే స్థాయిలో మనం లేము. దేవుణ్ణి కేవలం ప్రార్థించాలి అంతే. ఏది జరిగినా మంచిగా అనుకోండి, ఏది జరిగినా దేవుని యొక్క సంకల్పంతోనే జరిగింది అనుకుంటే మనకు మనోధైర్యం ఉంటుంది. కుంగిపోం, ఏది జరిగినా కుంగిపోం. ఒక రకమైనటువంటి ధైర్యం. ప్రాబ్లమ్స్ అందరికీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని ఎదుర్కొంటారు. కొందరు ఒకే ప్రాబ్లంని ఇద్దరు ముగ్గురికి ఒకే ప్రాబ్లం వచ్చింది అనుకో, ఒక ఆయనేమో ధైర్యంగా నిలబడతాడు, ఒక ఆయనేమో చాలా మదన పడిపోతాడు, ఇంకోడేమో అసలు నాకు ఇది చాలించుకుంటా, నాకు వద్దు, నాకు ఈ లైఫే వద్దు అంటాడు. ప్రాబ్లం ఒకటే ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క మనోబలం పైన ఆధారపడి ఉంటుంది. ఆ మనోబలాన్ని పుష్కలంగా ఇచ్చే ఏకైక క్షేత్రం భగవాన్ శ్రీ సత్యసాయి సృష్టించిన ఈ ప్రశాంతి నిలయం. ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వస్తున్నారంటే ఒక హోప్. ఇది ఈ సత్యసాయి అనేటువంటిది ప్రపంచంలో వేలాది లక్షలాది కోట్లాది మందికి ఒక హోప్. ఈ హోప్ను ప్రసాదించేది, ఒక రకమైనటువంటి ఆశను చిగురింపజేసేటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రం అనేటువంటిదే ఈ సత్యసాయి ప్రశాంతి నిలయం. ఈరోజు మనం అందరూ ఇక్కడికి వచ్చాం. మనం అందరూ కూడా ఈ టైంలో స్వామివారు చెప్పినట్లు మేము వచ్చి చేరాము. ఎవరో వచ్చి వాళ్ళు కోఆర్డినేటర్స్ చేర్పించారు. స్వామి యొక్క ఆజ్ఞ మేరకు, స్వామి యొక్క ఆశీస్సుల మేరకు, స్వామి యొక్క పిలుపు మేరకే మీరు ప్రతి ఒక్కరూ ప్రశాంతి నిలయంకి వచ్చి యువజన విభాగంలో చేరుతున్నారు అంటే దాంట్లో ఇంకా డౌట్ పడాల్సిన విషయమే ఏది కూడా లేదు. మీరందరూ కూడా స్వామి యొక్క పర్యవేక్షణలోనే, స్వామి యొక్క దివ్య వీక్షణలోనే మనమందరూ కూడా వచ్చి చేరామనేటువంటిది మనం ప్రగాఢంగా విశ్వసించాలి. క్రమశిక్షణ అనేటువంటిది ఈ సత్యసాయి ఆర్గనైజేషన్కి వెన్నెముక లాంటిది, ఉండాలి. బట్ మన వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా జరుగుతున్నప్పుడు, ఏదైనా ఇబ్బందికరమైనప్పుడు స్వామి ఆల్టార్ దగ్గరికి వెళ్ళండి. స్వామి ఫోటో ఉంటుంది, మీ ఇంట్లో పెట్టుకుంటారు, మీ పూజా గదిలోనే. స్వామితో అడగండి, స్వామిని అడగండి. హీ విల్ డెఫినెట్లీ బీ విత్ యూ. ఆయన మన కోసం వచ్చారు. ఈ ప్రపంచంలో నేను చేసే పెద్ద మిరకిల్ లీల ఏంటో తెలుసా? మిమ్మల్ని దైవోన్ముఖులు చేయడం, మిమ్మల్ని మంచి వైపు నడిపించడం, మిమ్మల్ని సేవా తత్పరతో మిమ్మల్ని మీ హృదయంలో నింపడం, అదే నేను చేస్తున్న పెద్ద మిరాకిల్ అని చెప్పి స్వామి ఆ రోజు చెప్పారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా యువతే కాదు, కోటాను కోట్ల మంది భక్తులు సేవ కోసం, స్వామి యొక్క ప్రేమ కోసం వాళ్ళు అరులు చేస్తున్నారంటే అదే పెద్ద మిరాకిల్. దేవుని పట్ల ఆసక్తి కలిగింప చేయడం అనేటువంటి ఆ మిరాకిల్ కంటే ఈ ప్రపంచంలో ఇంకేం మిరాకిల్ లేదు. ఒక 5 ఏళ్ళు అయినాక మీరు సమాజంలో ఇక్కడ సత్యసాయితో మీరు అనుబంధం పెంచుకొని తిరిగితే, మనకు 5 సంవత్సరాల ముందు చేరకముందు ఎలాంటి గౌరవం ఉంది, చేరి సేవ చేస్తున్నప్పుడు మనకి ఎంత గౌరవం ఉందో మనకే తెలిసిపోతుంది. కర్నూలు జిల్లాలో ఒకసారి ఫ్లడ్స్ వచ్చి కొంచెం చాలామంది చనిపోయారు. అక్కడ చనిపోయినప్పుడు సత్యసాయి వాళ్ళకి దాన సంస్కారాలు చేసే ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది సత్యసాయి సంస్థలు మీరు తీసుకోమని చెప్పి అక్కడ వాళ్ళ అధికారులు చాలా రిక్వెస్ట్ పెట్టారు. అయితే ఎంతో కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళకు ఉన్న వాళ్ళకి వైద్యం చేయాలి, లేని వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా ఇండ్లు క్లీన్ చేయాలి, లేకపోతే వండి వాళ్ళందరికీ భోజనం పెట్టాలి, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ఉంటాయి. అయితే వాళ్ళు ప్రత్యేకంగా సత్యసాయి సంస్థల్ని అక్కడ చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారాలకి, చివరి సంస్కారాలు చేయడానికి సత్యసాయి సంస్థలు మీరు కావాలని చాలా ప్రత్యేకంగా అడిగారు. ఎందుకు అని అడిగాము. ఎందుకు మమ్మల్ని అడుగుతున్నారు? ఇలాంటి పని చేస్తాం, మేము అన్ని సేవలు చేస్తాము, ఎందుకు మీరు ఈ పని అడుగుతున్నారంటే, లేదు సార్, చనిపోయిన వాళ్ళ చేతిలో ఉంగరాలు ఉంటాయి, మెడలో చైన్లు ఉంటాయి, ఎన్నెన్నో ఆభరణాలు ఉండొచ్చు, వాచ్లు ఉండొచ్చు, విలువైన సామాన్లు ఉండొచ్చు, వాళ్ళ బ్యాగులో ఏమైనా ఉండొచ్చు. ఇంకెవరికైనా ఇస్తే అవన్నీ కూడా వస్తాయో లేదో అనే మాకు నమ్మకం లేదు. సత్యసాయి వాళ్ళకి ఇస్తే మాత్రం ఇవి తప్పకుండా వెనక్కి వచ్చి చేరుతాయి అన్నారు. అంటే ఈ సంస్థకు ఉన్నటువంటి గౌరవం, సంస్థ పట్ల ఉన్నటువంటి విశ్వాసం సమాజంలో అంత ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ సంస్థలో చేరినప్పుడు, ఈ విభాగంలో చేరినప్పుడు ఆ విశ్వాసానికి పాత్రులుగానే మిమ్మల్ని మీరు మలుచుకోవాలి. మీరు చేసే పనుల వలన సంస్థకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ పేరు రాకుండా చూసుకుంటేనే సత్యసాయి విభాగంలో కానీ సత్యసాయి సంస్థలో కానీ మనం పాలు పంచుకోవాలి. కానీ దీనివల్ల సత్యసాయి సంస్థలకు ఏదైనా మచ్చ వస్తుంది అంటే మాత్రం మనం తప్పుకోవడం బెటర్. కానీ దాంట్లో ఉండి సమస్యకి, ఎందుకంటే ఎంతోమంది లక్షల మంది కోట్ల మంది భక్తులు
వాళ్ళ యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి విషయం కాబట్టి మనం అందరూ కూడా అది గమనం పెట్టుకొని మనందరూ కూడా మనకు స్వామి అవకాశం ఇచ్చారు. మనమందరూ ఈ సేవలో తరించి మీరు మీ కుటుంబాలు కూడా అన్నీ కూడా స్వామి యొక్క కరుణా కటాక్షాలతో మీరు ఆనందంగా ఐశ్వర్యాలతో తులతూగుతూ మీ జీవితాలను ఆనందమయం చేసుకొని సత్యసాయి ప్రశాంతి నిలయానికి మీరు చేరుతారో. ఎంతమంది కొందరికి అవకాశం వస్తుంది, కొందరికి అవకాశం రాకపోవచ్చు, లేకపోతే మీరే అవకాశాన్ని తీసుకోలేకపోవచ్చు. అయితే మీకు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు ఒక ఇల్లు ఉంది, మీ సొంత ఇల్లు కంటే భద్రమైన ఇల్లు ఉంది. మీ తల్లిదండ్రులు చేయలేనటువంటి ఏ పనినైనా మీకు చేసే ఒక పెద్ద దిక్కు, పెద్ద తండ్రి తల్లి ఇక్కడ ఉన్నారనేటువంటిది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు సత్యసాయి ప్రశాంతి నిలయానికి రావడానికి మీకు ఏ పర్మిషన్ అవసరం లేదు, మీకు ఏ పర్తియాత్రలు అవసరం లేదు. మీరు ఎప్పుడైనా మీ కుటుంబాలతో వచ్చి స్వామిని మీరు 1 to 1 మీరు ఒక్కొక్కరే మీరు స్వామిని ప్రార్థించి ఆ స్వామితో ఉన్న అనుబంధాన్ని పెంచుకోండి. అదే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది, మీ జీవితాల్లో ఆనందాన్ని నింపుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.